ఇంత ఖగారు యుద్ధం చాలా తీవ్రతరంగా కొనసాగుతున్న స్థితిలో ఒక చివరికి అనివార్యమైన స్థితిలో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి కొద్ది కాలం పాటు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రక్షణ తీసుకొని పార్టీని సమన్వయం చేసుకుందాం అని చర్చించుకొని మేము వేరు వేరు ప్రాంతాలకు వెళ్తున్న క్రమంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసింది. కాబట్టి అరెస్ట్ చేసిన స్థితి లోపల చెప్పింది ఏంటి, చంపాలనుకుంటే చంపచ్చు, మీరు ఇప్పుడు అరెస్ట్ చేసిన స్థితిలో మీ చేతులు ఉన్నప్పుడు చంపచ్చు అనేది. అయితే వాళ్ళు పదే పట్టుకున్న ప్రారంభం నుండి చెప్పింది ఏంటంటే లేదు మా పాలసీ చంపడం కాదు, సరెండర్ చూపిస్తాం అంటూ వచ్చారు. అయితే సరెండర్కు నేను సిద్ధపడలేదు. కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసిన ప్రారంభం నుండి చెప్తూ వచ్చినటువంటి విషయాల్ని 24 నాడు బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అదే విషయాల్ని ముఖ్యమంత్రి దగ్గర చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇప్పుడు మీ ద్వారా మొత్తం ప్రజానీకానికి చెప్పగలరు.